నగర పంచాయతీ కమిషనర్ పై కోర్ట్ కంటెంప్ట్ వేయాలని సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ ప్రకటన విడుదల చేసింది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం నగర పంచాయతీ కమిషనర్ ఎం. సత్యనారాయణ హైకోర్టు ఆర్డర్ను ఏకగ్రీవంగా ధిక్కరించినందుకు కోర్ట్ కంటెంప్ట్ వేయాలని సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ కార్యదర్శి కోసిరెడ్డి గణేశ్వరరావు పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా గణేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ నగర పంచాయతీ ఎదురుగా ఉన్న చెరువును ఆక్రమించి 2 బిల్డింగులు నిర్మించిన కనీసం చూసి చూడనట్లుగా నగర పంచాయతీ కమిషనర్ వ్యవహరిస్తున్నారని, డెవలప్మెంట్ పేరుతో మెయిన్ రోడ్ ఒక 100 మీటర్ల వెడల్పుకు గతంలో ప్లానింగ్ ఉండగా ప్రస్తుతం 80 మీటర్లకు కుదించిన చరిత్ర నగర పంచాయతీ కమిషనర్ కు దక్కుతుందని, ఆయనపై తగు చర్యలు వెంటనే తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గంటేడి నాగమణి, నాగులపల్లి శంకర్, సాయి, వల్లి కొండలరావు తదితరులు పాల్గొన్నారు. ఏ న్యాయం చేస్తారనేది కూడా మీరు తెలుసుకోవాల్సిన పరిస్థితి. ఈ రోజు మరి ఆ కట్టడాన్ని ఆఫ్ చేసి దాని మీద చర్యలు తీసుకోకపోతే మరి కమిషనర్ గారి మీద తగినంత చర్య తీసుకోవాలనేసి మేము మీడియా మిత్రుల ద్వారాగా మేము తెలియపరచడం జరుగుతుంది. నగర పంచాయతీకి ఎదుర్కొంటా చెరువు ఒకటి ఉంది. ఆ చెరువులోని 2 బిల్డింగ్లు, బ్రహ్మాండమైన బిల్డింగ్లు కట్టేస్తూ ఉంటే చూస్తూ ఉన్నాడు. మరి ఆయన లంచం తీసుకుంటున్నాడో తెలియదు, మరి ఫార్మాలిటీ తీసుకుంటున్నాడో తెలియదు, మరి ఎందుకైనా ఊరుకుంటున్నాడో మాకు అర్థం కావటం లేదు ఆయన పరిస్థితి. అయినా ఈ యొక్క ఏలాసం నగర పంచాయతీ కమిషనర్గా వచ్చినప్పటి నుంచి కూడా అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి అవకతవకలన్నీ కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. ఏలాసంలో డెవలప్మెంట్ కోసం అనేటువంటిది 100 మీటర్లు రోడ్డు ఎడల్పుని ఇవ్వడం జరిగింది. గతంలో ఆర్డర్ ఉంది. అది ఆర్డర్ ఉండగా ఇప్పుడు మళ్ళీ డెవలప్మెంట్ పేరుతో 80 అడుగులకి కుదించేసి ఆయన మరి చేస్తా ఉన్నాడు. మరి ఇటువంటి యొక్క చరిత్ర అంతా కూడా ఈ సత్యనారాయణ గారు కమిషనర్ గారు చేస్తున్నారు. ఈయన మరి పరిస్థితి ఏంటి? ఈయన మీద కంటెంప్ట్ కూడా వేస్తామన్నా వేసుకుంటే వేసుకో, నాకు ఇది లెక్క అంటే నేను అవినీతిని చిట్టాలో నెంబర్ 1 నేను అనేటువంటి చెప్పుకుంటా పోతా ఉన్నాడు. మరి ఈయన మరి పరిస్థితి మార్చుకుంటాడా, మార్చుకోలేడా ఏంటి అనేటువంటి మాకు అర్థం అవటం లేదు. అయినా నోటితోనే పర్మిషన్ లేవని ఇచ్చాడు, మళ్ళా అయిన నోటితోనే ఆ పట్టం ఉంది అని కోర్టుని ధిక్కరిస్తున్నాడు, కోర్టు ఆర్డర్ని. మరి ఏంటి ఈయన చేసి పరిస్థితి? మరి ఈయన ఏం చేద్దాం అనుకుంటున్నాడు? పేదవాళ్ళని అందరినీ ఏడిపిందాం అనుకుంటున్నాడా? డబ్బున్న వాళ్ళకి ఒత్తాసు పలుకుతూ అక్కడ పక్కన ఉన్నటువంటి చెరువు 3 ఎకరాల 2 ఎకరాల 78 సెంట్లు చెరువు కబ్జా అయిపోతా ఉంటుంటే నిద్రపోతా ఉన్నాడు. ఓ పక్కనే ఫిష్ ఆఫీసర్ గారు కూడా నోటీస్ ఇచ్చారు. మరి ఇవన్నీ జరుగుతూ ఉంటుంటే ఈ కమిషనర్ గారికి ఎవరి వెనకాల రాజకీయ బలం ఉంది, ఆయనకి ఎవరి యొక్క శక్తి ఉందని ఆయన ఈ ఆగడాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఆయనకి లెక్కలేదు. హైకోర్టు లాయర్ గారితో మాట్లాడండి, ఆయనకు ఆర్డర్ ఉంది, మరి ఇది మీ మీద కంటెంప్ట్ అవుతుంది మాట్లాడండి. నేను హైకోర్టు లాయర్తో కాదు ఎవరితో మాట్లాడే పని లేదు, జడ్జితో కూడా మాట్లాడే పని లేదు, క్లార్లెస్గా చెప్తా ఉన్నాడు. మన ఆయన అహంకారం ఏంటో మాకు అర్థం కావటం లేదు. ఆయన ఖచ్చితంగా ఆయన మీద కంటెంప్ట్ వేసి ఆయన మీద చర్యలు తీసుకోవాలని పత్రికా ప్రకటన ద్వారా నేను తెలియపరుస్తా ఉన్నాను.